ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. మనకందరికీ కూడా హర్రర్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. సో అందుకనే హర్రర్ స్టోరీల మీద తీసిన సినిమాలన్నీ మోస్ట్లీ హిట్ అవుతూ ఉంటాయి. అలా హిట్ అయిన సినిమాలలో ఒకటే ఈ డిమోంటే కాలనీ సినిమా. ఇది తమిళనాడులో మురుగదాస్ అసిస్టెంట్ అయిన ఆర్ అజయ్ దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమా 2015లో రిలీజ్ అయింది. అంతకుముందు డిమోంటే కాలనీ గురించి పెద్దగా ఎవరికీ పరిచయం లేని వాళ్ళందరికీ కూడా ఈ సినిమా కారణంగా ఆ ప్రాంతం అనేది చాలా భయంకరమైన ప్రదేశమని, మరీ ముఖ్యంగా డిమోంటే అనే ఒక వ్యక్తి యొక్క ఆత్మ అక్కడ తిరుగుతూ ఉందని నమ్మేలా చేసింది. మరి నిజంగానే ఆ డిమోంటే కాలనీలో ఆత్మ ఉందా? అండ్ ఆ ప్రాంతం అనేది నిజంగా దెయ్యపు ప్రాంతమా? అసలు ఆ డిమోంటే కాలనీ యొక్క చరిత్ర ఏంటి, దానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఇదంతా కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. డిమోంటే కాలనీ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ముందు సర్ జాన్ డిమోంటే గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే సర్ జాన్ డిమోంటే అనే ఒక వ్యక్తి ఒక పోర్చుగీస్ ట్రేడర్. ఇతను పోర్చుగీస్ దేశం నుంచి మద్రాస్కి వచ్చి ఇక్కడ చాలా రకాల ట్రేడింగ్స్ అనేవి చేసి మద్రాసులో చాలా పెద్ద మొత్తంలో స్థలాన్ని సంపాదించుకున్నాడు. అండ్ అంతేకాకుండా రోమన్ క్యాథలిక్ చర్చికి చాలా పెద్ద మొత్తంలో స్థలాన్ని మరియు డబ్బును కూడా డొనేట్ చేశాడు. సర్ జాన్ డిమోంటే 1798 నుంచి 1800 సంవత్సరాల మధ్యలో మద్రాసులో అడుగుపెట్టారు. అండ్ మద్రాసులో ఉన్న అత్యంత ముఖ్యమైన మరియు అత్యంత సక్సెస్ఫుల్ మెర్చెంట్స్లో ఆయన కూడా ఒకరు. ఆయన మద్రాసులో మాత్రమే తయారయ్యే కొన్ని ఇండియన్ హ్యాండ్ కర్చీఫ్స్ని వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా చాలా పెద్ద మొత్తంలో డబ్బును సంపాదించాడు. అతను ఎన్నో దేశాలకి ఈ హ్యాండ్ కర్చీఫ్స్ని ట్రేడ్ చేసేవాడు. అలా ట్రేడింగ్ చేస్తున్న సమయంలోనే ఒకసారి జర్మన్ దేశానికి వెళ్ళి ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మేరీ బిల్డర్బెక్ అనే ఒక మహిళని కలిశాడు. చూసిన వెంటనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. అండ్ ఆ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. మేరీని పెళ్లి చేసుకున్న తర్వాత జాన్ డిమోంటే యొక్క పరిస్థితి అనేది మరింత అద్భుతంగా మారింది. ఆ తర్వాత నుంచి అతను పెరల్ బిజినెస్లో కూడా ఎంటర్ అయ్యాడు. అండ్ అందులో కూడా అతను చాలా బాగా సక్సెస్ అయ్యాడు. అలాగే ఇండిగో ట్రేడ్లో కూడా వెళ్ళాడు. అందులో కూడా అతను చాలా బాగా సక్సెస్ అయ్యాడు. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు క్రిస్టఫర్. కాకపోతే ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా భారతదేశానికి చెందిన వాళ్ళు కాదు కాబట్టి తమ కొడుకుని ఇక్కడే పెంచినట్టయితే భారతదేశపు అలవాట్లు ఎక్కడ వస్తాయో అన్న ఆలోచనతో డిమోంటే యొక్క తల్లిదండ్రులకి అంటే క్రిస్టఫర్ యొక్క నానమ్మ మరియు తాతయ్యలకి క్రిస్టఫర్ని అప్పగించేసి క్రిస్టఫర్ని పోర్చుగీస్ పంపించేశారు. అయితే ఆ తర్వాత క్రిస్టఫర్ పోర్చుగీస్ నుంచి జర్మనీ కూడా వెళ్ళాడు. ఆ తర్వాత 1816 సంవత్సరంలో అతను ఇండియాకి రిటర్న్ వద్దాం అని అనుకుంటున్న టైంలో కొన్ని వింత కారణాల వల్ల చనిపోవడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. క్రిస్టఫర్ చనిపోవడంతో సర్ జాన్ డిమోంటే యొక్క భార్య కూడా మానసికంగా పరిస్థితి అనేది బాగోకుండా పోయింది. ఆమెకు కూడా పిచ్చెక్కింది. ఒక పక్క భార్యను చూసుకుంటూ మరొక పక్క బిజినెస్లను చూసుకుంటూ సర్ జాన్ డిమోంటే చాలా ఇబ్బందులు పడుతూ వచ్చాడు. అయితే చరిత్ర ప్రకారం మరియు కొన్ని డాక్యుమెంట్స్ ప్రకారం, కొంతమంది చెప్పే మాటల ప్రకారం దీనికి అంతటికీ కారణం ఏంటి అంటే సర్ జాన్ డిమోంటే చెన్నైలోని కొవలం అనే ఒక ప్రాంతంలో అవర్ లేడీ ఆఫ్ మౌంట్ కార్మెల్ అనే ఒక పురాతన కాలం నాటి ఒక చర్చి వంటి దాన్ని నిర్మించాడు. ఆ చర్చ్ ఇప్పుడు పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి ఆశ్రమంగా కూడా మారింది. అండ్ అంతేకాకుండా ఎంతోమంది అనాథ పిల్లలను కూడా చేరదీసింది. అలాగే అందులో ఒక కాన్వెంట్ కూడా ఉంది. అండ్ అంతేకాకుండా ఒక బెల్ టవర్ కూడా ఉంది. అండ్ అంతేకాకుండా ఆడపిల్లల యొక్క ఆర్ఫనేజ్గా కూడా అది ఇప్పుడు రన్ చేయబడుతోంది. హిస్టరీలో ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ ప్రకారం ఈ అవర్ లేడీ ఆఫ్ మౌంట్ కార్మెల్ చర్చ్ అండ్ ష్రైన్ అనేది 1780 సంవత్సరం తర్వాత నిర్మింపబడడం అనేది మొదలైంది. అయితే అప్పట్లో మద్రాస్ మైలాపూర్ ఆర్చిడోస్ మిషనరీకి చెందిన ఎఫ్ఆర్ కార్మెలిటా అనే ఒక మహిళ దాని యొక్క వాల్స్ని, దాని యొక్క ఫౌండేషన్ని అన్నిటినీ కూడా నిర్మించింది. కాకపోతే ఆ తర్వాత ఆమె దగ్గర డబ్బు అనేది సరిగ్గా లేకపోవడంతో ఆ చర్చి యొక్క నిర్మాణం అనేది ముందుకు సాగలేదు. అండ్ అలాగా 20 సంవత్సరాల పాటు సాగుతూనే వచ్చింది.
ఆ టైంలోనే సర్ జాన్ డి మాంటే మద్రాసుకు వచ్చాడు అండ్ తన వ్యాపారాన్ని బాగా విస్తరించుకున్నాడు. ఆ టైంలో ఈ చర్చిని కనుక కంప్లీట్ చేసినట్టయితే ఇక్కడి వాళ్ళ దగ్గర మంచి మార్కులు కొట్టచ్చు అనే ఉద్దేశంతో ఈ చర్చిని పూర్తిగా కంప్లీట్ చేశాడని చెబుతారు. కాకపోతే మరికొందరు చెప్పేది ఏంటంటే సర్ జాన్ డి మాంటే దీన్ని నిర్మించడానికి కారణం ఏంటి అంటే ఆమె భార్యకి మతిస్థిమితం అనేది తప్పి అతని కొడుకు చనిపోవడంతో ఆమె భార్యనైనా సరే అతను క్యూర్ చేసుకోవాలని చాలా బాధపడుతూ వచ్చాడు. ఆ టైంలోనే అతని యొక్క కలలో అవర్ లేడీ ఆఫ్ మౌంట్ కార్మల్ అని పిలువబడే మేరీ మాత కనిపించి నువ్వు ఆ చర్చిని పూర్తి చేసినట్టయితే నీ భార్య మళ్ళీ నార్మల్ అవుతుందని చెప్పిందని. సో అందుకనే సర్ జాన్ డి మాంటే ఆ చర్చిని నిర్మించాడని చెబుతున్నారు. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఈ చర్చ్ అనేది 1800 సంవత్సరం నుంచి 1808 సంవత్సరం మధ్యలో నిర్మింపబడిందని తెలిసింది. కానీ అతని కొడుకైన క్రిస్టఫర్ చనిపోయింది 1816 సంవత్సరంలో. ఆ తర్వాత మాత్రమే అతని భార్యకి పిచ్చెక్కడం అనేది జరిగింది. సో క్రిస్టఫర్ చనిపోవడానికి 8 సంవత్సరాల ముందే ఆ చర్చ్ అనేది నిర్మాణం అయిపోయింది. సో తన భార్య ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆ చర్చిని నిర్మించాడు అనేదైతే అబద్ధం. అయితే మొదటి థియరీ ప్రకారం కొంతమంది చెప్పేది ఏంటంటే అతను ఆ చర్చిని పూర్తిగా నిర్మించిన తర్వాతే అతనికి కీడ్ అనేది జరగడం మొదలుపెట్టిందంటారు. ఏది ఎలా జరిగినప్పటికీ కూడా సర్ జాన్ డి మాంటే 1821 సంవత్సరంలో చనిపోయాడు. ఆ టైంకి అతనికి కోవలంలో మైలాపూర్లో చాలా పెద్ద మొత్తంలో ఆస్తులనే ఉన్నాయి. మైలాపూర్ అనేది ఇప్పుడు చెన్నైలో ఉన్న అత్యంత ఫ్యాషనబుల్ డిస్ట్రిక్ట్స్లో ఒకటి. అయితే ఈ ఆస్తులన్నింటినీ కూడా ఆ చర్చికే రాసి ఇచ్చేశాడు. కాకపోతే వాటిని వాడుకునే విధానం మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ని మాత్రం పెట్టి ఆ ఆస్తులన్నీ ఆ చర్చి వాళ్ళకి ఇచ్చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం చెన్నైలో ఉన్న మద్రాస్ క్లబ్ మరియు బోట్ క్లబ్ ఈ రెండు కూడా సర్ జాన్ డి మాంటే యొక్క ల్యాండ్స్లో నిర్మించినవే. అయితే ఈ చర్చి వాళ్ళకి టీటీకే రోడ్డుకి ఈస్ట్ సైడ్న ఒక పెద్ద ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంతంలో చాలా మొత్తాన్ని చర్చి బిల్డింగ్స్ కింద మార్చడం జరిగింది. బట్ దానికి కనెక్టింగ్గా ఒక చిన్న ఏరియా మాత్రం మిగిలిపోయింది. దాని పేరే డి మాంటే కాలనీ లేదా డిమాండీ కాలనీ. ఈ డి మాంటే కాలనీలో ఒకప్పుడు మనకి చాలా బిల్డింగ్స్ కనిపించేవి అండ్ అవన్నీ కూడా ఒకలాగే ఉండేవి. ఎలా అంటే పురాతన కాలం నాటి బంగ్లాస్ ఏ షేపుల్లో అయితే ఉంటాయో అలాగే ఉండేవి. కాకపోతే ఆ తర్వాత అవి మెల్లిమెల్లిగా పాడైపోవడం మొదలుపెట్టాయి. ఎందుకంటే ఎవరు కూడా వాటిని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు కాబట్టి. అండ్ ఆ చర్చి వాళ్ళు కూడా వాటి మీద పూర్తిగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే వాటిని అమ్ముకోవడానికి వాళ్ళకి చాలా రకాల రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. సో అదేది కుదరదు కాబట్టి ఆ బిల్డింగ్ల గురించి పట్టించుకోవడం మానేశారు వాళ్ళు. ఆ తర్వాత కాలక్రమేణా ఈ డి మాంటే కాలనీ అనేది పూర్తిగా మనుషులు నివసించడానికి వీలు లేకుండా పోయింది. అండ్ ఎవరైనా పొరపాటున ఆ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా చాలా భయంకరంగా కనిపించేటట్టుగా మారిపోయింది. సో అప్పటి నుంచే ఈ ప్రాంతాన్ని గోస్ట్ టౌన్ లేదా గోస్ట్ ఏరియా అని పిలవడం మొదలు పెడుతున్నారు. అలా నిర్మానుష్యంగా దెయ్యపు కాలనీగా పేరు తెచ్చుకున్న ఈ డి మాంటే కాలనీలోకి అప్పుడప్పుడు కొంతమంది వెళుతూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్న ఇళ్ల యొక్క తలుపులనేవి ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వడం, ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతున్నట్టుగా కనిపించేవి. రాత్రిపూట ఏవేవో వింత వింత శబ్దాలు కూడా వచ్చేవని చాలామంది మీడియా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. కానీ అది నిజం అని చెప్పడానికి ఎవరి దగ్గర కూడా సరైన ఆధారాలు అనేవి లేకపోవడంతో ఈ డి మాంటే కాలనీకి గోస్ట్ కాలనీ అనే ఒక పేరుని గవర్నమెంట్ అయితే చెప్పలేకపోయింది. దీని మీద వస్తున్న పుకార్లన్నింటినీ కూడా తప్పించడం కోసం, దీని గురించి ప్రజలందరికీ తెలియజేయడం కోసం గవర్నమెంట్ ఈ ప్రాంతానికి ఒక సెక్యూరిటీ గార్డు కూడా ఏర్పాటు చేసింది. అయితే ఆశ్చర్యకరంగా ఆ మరుసటి రోజు పొద్దున వెళ్ళి చూస్తే ఆ సెక్యూరిటీ గార్డ్ అక్కడ చనిపోయి కనిపించాడు. మరి ఎవరు చంపారు, అతనికి ఏం జరిగిందనేది మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియలేదు. కానీ అతని యొక్క మరణాన్ని చూసిన తర్వాత ఈ ప్రాంతంలో నిజంగా దెయ్యాలున్నాయని, ఆ దెయ్యం ఇంకెవరిదో కాదని సర్ జాన్ డి మాంటేదని. దానికి కారణం ఏంటంటే సర్ జాన్ డి మాంటే తన భార్యకి మానసికంగా ఒంట్లో బాగోలేనప్పుడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నప్పుడు మధ్యలో ఒకసారి విదేశాలకి వర్తకం పనుల మీద వెళ్లాల్సి వచ్చిందని. అలా వెళ్లాల్సి వచ్చినప్పుడు తన ఇంట్లో ఉన్న వర్కర్స్ అందరికీ కూడా తన భార్యని తన ఇంట్లో ఉన్న వర్కర్స్ అందరికీ అప్పజెప్పి విదేశాలకు వెళ్ళి 6 నెలల తర్వాత తిరిగి వచ్చాడని. అయితే తిరిగి వచ్చిన తర్వాత అతనికి తెలిసిన విషయం ఏంటంటే అప్పటికి తన భార్య 4 నెలల గర్భవతిగా ఉందని. తన వర్కర్స్లోనే ఎవరో ఒకరు ఇలా చేసి ఉంటారని అతనికి అర్థమైందని. ఇంకా చేసేదేమీ లేక తన భార్యని డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాడని చెబుతారు. కానీ ఆ డాక్టర్ మాత్రం తన దగ్గర ఉన్న రూల్స్ ప్రకారం ఆమెకి అబార్షన్ చేయడం కుదరదని చెప్పడంతో కోపం వచ్చి ఆ డాక్టర్ని చంపేసి ఆ తర్వాత తన ఇంటిలో ఉన్న వర్కర్స్ అందరినీ కూడా చంపేశాడని. ఆ తర్వాత అతను చేస్తున్న ఈ పిచ్చి పిచ్చి పనులు చూసి చుట్టుపక్కల నివసించే వాళ్ళందరూ కూడా అతని ఇంటి మీదకి కాగడాలు, లాంతర్లు, కర్రలు వంటి వాటితో దాడి చేయడానికి వెళ్ళినప్పుడు అతని ఇంటి లోపల ఉన్న సిలిండర్లు పేలి ఆ ఇంటితో పాటుగా ఆ జాన్ డి మాంటే కూడా పూర్తిగా కాలిపోయి చనిపోయాడని చెబుతారు. ఈ సంఘటన కారణంగానే తన భార్యని చంపిన వాళ్ళందరి మీద పగ తీర్చుకోవడం కోసం ఆ ప్రాంతానికి ఎవరు వస్తే వాళ్ళందరినీ చంపేయాలని సర్ జాన్ డి మాంటే ఎదురు చూస్తూ ఉన్నాడని చెబుతారు.
కానీ 1795 సంవత్సరం నుంచి 1845 సంవత్సరం వరకు ఎక్కడా కూడా డిమాంటీ కాలనీలో కావచ్చు, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్ అనేవి జరిగినట్టుగా రికార్డ్స్ అనేవి లేవు. నా అనాలిసిస్ ప్రకారం అయితే అది ఒక క్లబ్ కింద ఉంది. ఆ క్లబ్ పేరు సర్ జాన్ డిమాంటే క్లబ్. ఆ క్లబ్కి కొంతమంది మెంబర్స్ ఉంటారు. ఆ మెంబర్స్కి ఈ ల్యాండ్ మీద పూర్తి అధికారాలు ఉండవు. రూల్స్ ప్రకారం అయితే ఈ ల్యాండ్ని వాళ్ళు అమ్ముకోలేరు. ఒకవేళ ఈ ప్రాంతంలో దెయ్యాలు ఉన్నాయని సృష్టించి ఈ ప్రాంతం గురించి ప్రజల్ని భయపెట్టినట్టయితే ఈ ప్రాంతం జోలికి ప్రజలు, ప్రభుత్వం ఎవరూ రారు. సో అప్పుడు ఈ ల్యాండ్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకోవచ్చు. అలా చేసుకోవడం కోసం సృష్టించిన కొన్ని కథల్లోదే ఈ దెయ్యం అని నా అభిప్రాయం. పూర్తిగా పాడుబడిపోయి ఉండడం వల్ల చాలామంది ఆ ప్రాంతాన్ని నిజంగానే గోస్ట్ కాలనీ అనుకుంటారు. కానీ నిజానికి అక్కడ ఎలాంటి సంఘటనలు జరగట్లేదని అక్కడ నివసించే కొంతమంది ఆటో డ్రైవర్స్, ఆ డిమాంటే కాలనీకి చివరిలో ఉన్న ఒక కిళ్ళీ షాపులో ఉండే ఒక పెద్ద ఆవిడ, ఆ కిళ్ళీ కొట్టుకి ఎదురుగానే ఉండే ఒక లేడీస్ టైలర్ షాపులో ఉండే ఇంకొక మహిళ, వీళ్ళంతా కూడా చెబుతూనే ఉన్నారు. వీళ్ళంతా కూడా గత 10-15 సంవత్సరాలుగా డిమాంటే కాలనీ పక్కనే నివసిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి భయంకరమైన సంఘటనలు ఎదురు కాలేదు. అండ్ అక్కడ ఎలాంటి భయంకరమైన సంఘటనలు జరుగుతున్నట్టుగా కూడా వాళ్ళకి అనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే 1821 సంవత్సరంలో సర్ జాన్ డిమాంటే చనిపోవడానికి కారణం న్యాచురల్ డెత్. మిగతా ప్రాంతాలలో దెయ్యాల సంగతి ఎటు ఉంచినా కూడా డిమాంటీ కాలనీలో మాత్రం దెయ్యాలు లేవని ఆ ప్రాంతం చుట్టుపక్కల నివసించే వాళ్ళంతా కూడా చెబుతున్నారు. కానీ ఎవరు కూడా సాయంత్రం 6 తర్వాత ఆ కాలనీ లోపలికి ఎంటర్ అవ్వడానికి రిస్క్ చేసేవారు కాదు. ఎందుకంటే ఎవరి ప్రాణాల మీద వాళ్ళకి భయం ఉంటుంది కదా. అయితే ఎప్పుడైతే 2015లో డిమాంటే కాలనీ అనే ఒక సినిమా వచ్చిందో ఆ సినిమా కారణంగా ఈ ప్రాంతానికి విపరీతమైన పాపులర్ అట్రాక్షన్ అనేది వచ్చేసింది. సో చాలామంది ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి వస్తున్నారు. సో గవర్నమెంట్ వెంటనే ఈ కాలనీ మొత్తాన్ని కూడా డిమాలిష్ చేసేసింది. ఇప్పుడు అక్కడ 1-2 బిల్డింగ్స్ ఉన్నాయి. వాటిని కూడా కార్ పార్కింగ్స్ కింద లేదా కొన్ని చిన్న చిన్న పార్క్స్ కింద మార్చేసింది. అంతే తప్ప పురాతన బిల్డింగ్స్ ఏవి కూడా మిగలనివ్వలేదు అక్కడ. జాన్ డిమాంటే యొక్క చరిత్ర ప్రకారం, అతని యొక్క మరణం ప్రకారం మనం చూసుకున్నట్టయితే అక్కడ అసలు ఎలాంటి ఆత్మలు లేవు. అండ్ అక్కడ ఉండే వాళ్ళు కూడా అదే చెబుతున్నారు. మనమే అనవసరంగా భయపడుతున్నామని నా అభిప్రాయం. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే షేర్ చేస్తే నేను వీడియో గురించి, మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.